పెద్దల వలన నిర్ణయించబడినది. కావున వీరిద్దరూ యథావిధిగా జతపరచబడకూడదను. న్యాయమైన చట్టబద్ధమైన ఆటంకం ఏదైనా ఉంటే ఇప్పుడే మీరు తెలియచేయండి, లేకుంటే మీరు మౌనంగా ఉండాలి. 1 నిమిషం మీకు సమయం ఇస్తున్నాం. మౌనమే అంగీకారం. నవీన్ కుమార్ సుజాతల వివాహం జరిపించడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నవారు దయచేసి మీ కుడి హస్తాలు స్పష్టంగా చూపించండి. చేతులు ఉన్న వారు అందరికి అవకాశం ఉంది. వీడియోలో కూడా మీ చేతులు బంధిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అక్కడతో అయిపోలేదు. ఇక్కడ చాలాసేపటి నుంచి కూర్చున్నారు రాజా దర్బార్ కుర్చీలో. చాలా హుందాగా ఉన్నారు. చూడముచ్చటైన జంట, మంచి సెలక్షన్, దేవుడు కలిపిన జంట ఇది. వీరి అభిప్రాయం కూడా తెలుసుకుందాము. తర్వాత వీరి పెద్దలు చేతులు పట్టించేవారు వారు వస్తారు, వారిని పిలుస్తాం. త్వరగా సిద్ధపడి ఉండండి. ప్లీజ్ స్టాండ్ అప్. ఒకసారి లేచి నిలబండి. తీసుకోండి చేతులు. ఓకే, ఓవర్ టు పెళ్లి కొడుకు మాట్లాడుతున్నాడు, వినండి. వాట్ ఈస్ యువర్ నేమ్? గున్నం నవీన్ కుమార్ అండి. వెరీ గుడ్, చాలా స్పష్టంగా చెప్పావయ్యా. వెరీ గుడ్. కొంచెం ఇటు ఉండండి, ఇటు అటు తిరుగు. రైట్ అమ్మా, ఇటు తిరుగు. ఓకే, ఈ మాటలు చెప్తాను, నా వైపు చూడే. తర్వాత సుజాత వైపు చూసి చెప్పే మాటలు ఉంటాయి, అవి చాలా ఘాటుగా ఉంటాయి. ఇప్పుడు మాత్రం నా వైపు చూడండి. దేవుని నిర్ణయం చొప్పున, పరిశుద్ధ వివాహం చొప్పున ఈ స్త్రీని, అంటే సుజాతను నీ భార్యగా అంగీకరించదవా? అంగీకరించుదును. వెరీ గుడ్. సరే, సుజాతను ప్రేమించి, ఆదరించి, ఘనపరిచి, వ్యాధి అందును, ఆరోగ్యమందును, సుఖదుఖముల యందును మీ ఇద్దరు బ్రతుకాలం అంతయు ఇతరులను ఎవరిని ఆశింపక మీ జీవితాంతం సుజాతతోనే కాపురం చేదువా? కాపురము చేయుదును. ఎవరితో? సుజాతతో. వెరీ గుడ్. అమ్మా, ఇప్పుడు మీరు చెప్పాలి. వాట్ ఈజ్ యువర్ నేమ్? లింగంకుంట సుజాత. లింగంకుంట సుజాత. ఓకే, మీ ఇంటి పేరు లాస్ట్ ఛాన్స్ ఇది. తర్వాత 5 నిమిషాల్లో ఇంటి పేరు మారిపోతుంది. ఒకసారి చెప్పమ్మ, లాస్ట్ ఛాన్స్. లింగంకుంట సుజాత. ఈ మాటలు చెప్తాను, నా వైపు చూడండి. దేవుని నిర్ణయం చొప్పున, పరిశుద్ధ వివాహం చొప్పున ఈ పురుషుని, అంటే నవీన్ కుమార్ను అమ్మా నీ భర్తగా అంగీకరించదవా? అంగీకరించదను. ఓకే, నవీన్ కుమార్ గారిని ప్రేమించి, ఆదరించి, ఘనపరిచి, వ్యాధి అందును, ఆరోగ్యమందును, సుఖదుఖములే అందును, నా వైపు చూడమ్మా, మీ ఇద్దరు బ్రతుకాలం అంతయు ఇతరులను ఎవరిని ఆశింపక నవీన్ కుమార్ గారితోనే కాపురం చేయదువా? కాపురం చేయదును. ఎవరితోనమ్మా? ఎవరితో? నవీన్ కుమార్తో. నవీన్ కుమార్తో. నవీన్ కుమార్ గారితోనే కాపురం చేయదును. ఈ గారు ఇలాగే మెయింటైన్ చేయమ్మా. ఓకే, ఇప్పుడు రండి చేతులు పట్టించేవారు. పెళ్లి కుమారుని తరపున ఎవరైనా అక్క బావ వస్తున్నారు. అమ్మ, మీ తరపున పెళ్లి కుమార్తె తరపున పెళ్లి కుమార్తె తరపు చేతులు పట్టించేవారు రండి.
ఆశ్రమ్ గారా? ఓకే, మంచి పని. పెదనాన్న పెద్ద ఫాస్ట్ గారు, ఆశ్రమ్ గారా, పెద్దనాన్న, పెద్దమ్మ? ఫాస్ట్ గారు వస్తున్నారు. రండి. మీరా రండి, అందరం. ఈ మధ్య ఇక్కడ కలుసుకోండి. మునమ్మ గారు ఎక్కడున్నా రావాలి త్వరగా. ఇక్కడ గంగరాజు గారు వెయిటింగ్ చేస్తున్నారు. పెండ్లి కుమార్తె తరపున చేతులు పట్టించడానికి మునమ్మ గారు. మా పెండ్లి కుమార్తె తరపు చేతులు పట్టించడానికి ఇక్కడ గంగరాజు గారు వచ్చారు. మునమ్మ గారు ఎక్కడున్నా త్వరగా రండి. మీ పేరు చెప్పండి. నా పేరు సురేంద్ర అండి. ఇక్కడ పెళ్లి కొడుకు నవీన్ కుమార్ గారు ఉన్నారు. చాలా హుందాగా ఉన్నారు, చాలా కోపంగా కూడా ఉన్నారు. ఎప్పుడో తీసుకొచ్చారు మీరు అని. ఏమవుతారు మీకు? మా బామ్మర్ది అవుతాడండి. అమ్మ మీ పేరు? అనుష అండి. పెళ్లి కొడుకు ఏమవుతారు? తమ్ముడు. మీరు అటు ఉండమ్మా, మీరు ఇటు ఉండండి. మీ పేరేంటండి? గంగరాజు అండి. గంగరాజు గారు. పెళ్లి కూతురు ఉందండి ఇక్కడ, సుజాత. మీకేమవుద్ది? కూతురండి. కూతురండి, భారతల గారు. అమ్మా మీ పేరు? మునమ్మ అండి. పెళ్లి కూతురు ఏమవుతుంది? కూతురు అవుతుంది. సురేంద్ర గారు. సురేంద్ర గారు గంగరాజు గారు కుమార్తె. ఏమండి, సుజాతని మీ బామ్మర్ది గారికి ఇచ్చి వివాహం చేయడానికి మీకు ఇష్టమేనా? నాకు ఇష్టమేనండి. మనస్ఫూర్తిగా ఇష్టమేనండి. తేడా ఏం లేదుగా? తేడా ఏమీ లేదండి. అమ్మ మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. ఏంటి ఇష్టం? ఏమి ఇష్టం? సుజాతని మా తమ్ముడికి వివాహం చేయటం నాకు ఇష్టం. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మ తల్లి గారు మీరు కూడా ఒకసారి ఇట్రండి. అమ్మా వందనాలమ్మా. ఈ సుజాత పెళ్లి కూతురు ఉంది ఇక్కడ. పెళ్లి కూతురు సుజాతనే మీ కోడలుగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. మనస్ఫూర్తిగా ఇష్టమేనండి. గంగరాజు గారు, సురేంద్ర గారు బావమరిది నవీన్ కుమార్ని మీ అల్లుడిగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. ఇష్టమేనండి. మనస్ఫూర్తిగా ఇష్టమేనండి. మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. సరే, మీరిద్దరు వియ్యంకుళ్ళు కాదు కానీ ఇక్కడ ఉన్నారు వియ్యంకుళ్ళుగా. షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి ఒకసారి. ఒకసారి చూడండి, పోజ్ అమ్మ. మీరు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. వేపరాళ్ళు కాదు కానీ వేపరాళ్ళగా ఉన్నారు అంతే. ఒకసారి షేక్ హ్యాండ్. ఇది చేయబట్టుకోండి మీ బామ్మ. ఇక్కడ పట్టుకోండి. ఏం చేయబట్టుకోమో సరిపోద్ది. ఇక్కడ పట్టుకోండి, మడి పట్టుకోండి. మీ అమ్మాయి చేయబట్టుకోండి.
అమ్మా వెనక్కొండండి, ఈ చెయ్యి వదలండి, ఈయన చేపట్టుకమ్మా కుడి రైట్, కలపండి, చేతిలో చేయగలపండి, అది ఓకే. ప్రార్థన చేద్దాం, ప్రార్థన కళ్ళు మూసుకోండి, పట్టుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, సర్వాధికారి అయిన మా దేవా, మీ ఘననామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నవీన్ కుమార్, సుజాతలు ఇంతవరకు వేరువేరు జిల్లాల్లో ఉన్నారు, వేరువేరు గ్రామాల్లో నివసించారు ప్రభువా, వేరువేరు అభిరుచులు అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరిని బాధ్యత గల వ్యక్తులు నైనా వీరి చేతులు కలిపారు. ఈ కలిపిన చేతులు కలకాలం కలిసి ఉండనట్లుగా మీ కృప ఈ బిడ్డలపై విశాలపరచండి. ఈ బిడ్డలిద్దరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి, ఫలింప చేయమని మీ కృపాస్తాలకి ఈ బిడ్డలను అప్పగిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు వారి నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మీ ఆరుగురు ఫోటో దిగండి, ఆరుగురు ఫోటో దిగండి. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. నవీన్, ఈ పెళ్లినాటి ప్రమాణాలు జీవితంలో ఒకే వ్యక్తితో చేసే ప్రమాణం ఇది. ఒకే వ్యక్తితో ఒకేసారి అభిజేత్తే బాగుండేమో. సరే, ఈ మాటలో సుజాత వైపు చూసి చెప్పండి. చూసుకోండి, పర్వాలేదు, చూస్తూ చెప్పడం మర్చిపోయారు. పెళ్లి కూతుర్ని మేలు ముసుగులో ఉంచాడండి. అయితే ఈ ముసుగు తీసే హక్కు ఎవరికి లేదు. ఈ ఊరోళ్ళు అనుకుంటున్నారు ముసుగు తీస్తే బాగుండు, పెళ్లి కూతురు ఎలాగుందో చూద్దాం అనుకుంటున్నారు, కానీ ఎవరికి హక్కు లేదు, తమ్ముడు నవీన్కి తప్ప. తమ్ముడోళ్ళు మ్యూజిక్ వేస్తారు, సున్నితంగా సుతారంగా నెమ్మదిగా ముసుగు తీసి నా సెలక్షన్ ఎలాగుందో చూడండి అని మనకు పరిచయం చేస్తారు. పట్టుకోండి, వెనకదండి, మెల్లిపెట్టండి, వెనక పట్టుకోండి, అటు చెప్పండి. చప్పట్లు కొట్టండి అమ్మా, చప్పట్లు అందరూ. ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి, కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే మల్లెలై పరిమళించాలి, మురిసిపోయే వేదిక
తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే. ఓకే, థ్యాంక్ యూ. కొత్త పెళ్ళి కొడుకు ఆపలేకపోతున్నాం. ఓకే, అవి కూడా కొత్త పట్టుకోండి. పట్టుకో. పెళ్ళినాటి ప్రమాణాలు ఈ మాటలో సుజాత వైపు చూసి చెప్పండి. దేవుని అమ్మా, నువ్వు కూడా చూసుకో. పరిశుద్ధ సన్నిధానమందను మన ప్రభువగు యేసుక్రీస్తు వారి నామమందును ఇక్కడ కూడి ఉన్న వీరందరినీ సాక్షులుగా పెట్టుకొని సుజాత అను నిన్ను సాక్షులుగా పెట్టుకొని నవీన్ కుమార్ అను నేను సుజాత అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును సుఖ దుఃఖముల యందును నిన్ను ప్రేమించి నిన్ను నా భార్యగా చేసుకుందునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశారు? ప్రమాణం చేశాను. ఎవరితో? సుజాతతో అండి. మీరు లైన్లోనే ఉన్నారు. ఒక పెళ్ళిలో ఎవరితో చేసావంటే మీతోనండి అయ్యగారు అన్న. నువ్వు అలాగ లేవు, ఎలక్ట్గానే ఉన్నావు. వెరీ గుడ్. చాలా స్పష్టంగా చెప్పారండి ప్రమాణం. అమ్మా, ఇప్పుడు మీరు చెప్పాలి. నవీన్ కుమార్ వైపు చూసి చెప్పాలి ఈ మాటలు. చూసుకోండి, చూస్తూ చెప్పడం మర్చిపోవద్దు. అట్ ద సేమ్ టైం ఈ మాటలు కూడా చెప్పండి. దేవుని పరిశుద్ధ సన్నిధానమందును మన ప్రభువగు యేసుక్రీస్తు వారి నామమందును ఇక్కడ కూడి ఉన్న వీరందరినీ సాక్షులుగా పెట్టుకుని సుజాతను నేను నవీన్ కుమార్ అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును సుఖ దుఃఖముల యందును నిన్ను ప్రేమించి నిన్ను లోబడి ఉండి నీకు లోబడి ఉండి నిన్ను నా భర్తగా చేసుకుందునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావమ్మా? ప్రమాణము చేయొచ్చు. ఎవరితో? నవీన్ కుమార్. ఎంతకాలం? జీవితాంతం. పాపం వచ్చేంత వరకు కాదా? ఓకే, రైట్. ఒకసారి చెయ్యి వదిలితే తర్వాత ఛాన్స్ ఇస్తాం. ప్రమాణాలు పేలిపోనియండి. చాలా స్పష్టంగా ఇష్టంగా ప్రమాణాలు చేశారు. క్రైస్తవ వివాహం ప్రకారం భార్యాభర్తలు కావడానికి ప్రమాణాలు సరిపోతాయి. అయ్యా, ఏమన్నా తెచ్చారా సుజాతకి? ఇంకా అదనంగా ఉంగరాలు కానీ తాళి తీసుకొచ్చాను. ఏది ఇవ్వండి. ఎక్కడ అటు ఇటు చూస్తున్నారు అక్కడ. అన్నారండి. ఏమో ఉందా చూస్తున్నాం. పుట్టింటి వారు చూస్తాం. మా పెండ్లి కుమార్తె తరపు సూత్రం ఉంటే తీసుకురండి. పెండ్లి కుమార్తె తరపు సూత్రం, మంగళసూత్రం. చేసేయండి.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు వందనాలు, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, ఈ విషయం నాయన, ఈ దినాన్ని నవీన్ సుజాతల యొక్క వివాహం మీరు ఘనంగా మీరు జరిగిస్తున్నారు, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి ఇరువురు కూడా మా ప్రభువా చక్కగా ప్రమాణం చేయడానికి మీరు సహాయం చేశారు, స్తుతిస్తున్నాం. వాస్తవంగా అవి సరిపోతాయి, కానీ భారతదేశ సాంప్రదాయం ప్రకారం నాయన మా ప్రభువా దేవా, మంగళసూత్ర ధారణ జరుగుతుండగా నాయన మీ శిలువ రక్తములతో ప్రోక్షించండి, శుద్ధి చేయండి. వీటిని అమ్మాయికి ధరింపజేస్తుండగా మీ నిండైన దీవెన, మీ నిండైన ఆశీర్వాదాలు బిడ్డకు దయచేతురని, ఆ కుటుంబానికి దయచేతురని క్రీస్తు ప్రభు దివ్యనామమున పరిశుద్ధ నామను స్తోత్రములు చెల్లించి ప్రార్థించి మిక్కిలి వినయంతో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మా దండలు రెడీగా ఉన్నాయి కదా. మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావా తరుణకు మనుజావా తరుణకు మనుజావా తరుణకు. దురిత సంహారునకు వరసు గుణోదారునకు వరసు గుణోదారునకు. థ్యాంక్ యూ. మంగళసూత్రం కడుతున్నారు ఏమండి నవీన్? సుజాత మెడలో మంగళసూత్రం కడుతున్నారు. ఎన్ని ముళ్ళు వేస్తారు? 3 అండి. ఎవరు చెప్పారు మీకు? సరే, ఓకే, పట్టుకోండి, ఈ మాటలు చెప్పండి. వివాహ సంబంధమైన ప్రేమకును నమ్మకమునకును గుర్తుగా ఈ మంగళసూత్రమును నీ మెడకు కట్టుచు. కట్టేసేయండి, తర్వాత చెప్తారు కానీ. పట్టుకో అమ్మ, పట్టుకో. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమే దిగనిమ్మో భావన యేసుని ద్వారగను. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమే దిగనిమ్మో భావన యేసుని ఆరాధను.
వెరీ గుడ్. యూత్ మీరు అందరూ ఆర్కెస్ట్రా మంచి యూత్ జోష్ మీద ఉన్నారు మీరు. తండ్రి యొక్కయు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామం పేరట నామము పేరట ఈ మంగళసూత్రమును ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేసి నీకు ధరింపజేసి నిన్ను నా భార్యగాను నిన్ను నా భార్యగాను నా ఆస్తికి వారసురాలుగాను నా ఆస్తికి వారసురాలుగాను ఆస్తి అంటే అటు ఇటు చూస్తాం ఏంటయ్యా, ఇక నుంచి ఆవిడే నా యావదాస్తికి వారసురాలుగా చేసుకొనుచున్నాను. నవీన్ కుమార్, సుజాత ఏమవుద్ది? నా భార్య అండి. చప్పట్లు కొట్టండి అమ్మా. దంపతులు దండిగని దాత్రిలో వెలయుచు సంపదలను సంపుగ నింపుగ నింపగుచు సరింపున వీరు సుఖించుటకై. కవను నీ కరుణం ఆకరు వరకును లోకములో శోకములేకై ఏకముగా ప్రాకటముగను చేకొను దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమే దిగనిమ్ము పావన యేసుని ద్వారగను. పాపములు తాపములు మోపుగా వేరైపై రాకుండగా గాపుగా బ్రాపుగా తాపు నుండి యాపదలన్నీ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సుజాత, నవీన్, మీ ఇద్దరు భార్యాభర్తలు అయ్యారు. మొదటిగా దండలు మార్చుకుంటున్నారు. మీ దండలు మీ ఇష్టం, ఎవరి ముందు వేస్తారో చెప్పండి. నేను 1 2 3 అంటాను పని. కంగారులో ఎవరి దండ ఆళ్ళ వేసుకోకండి. ఓకే అమ్మా, రెడీయా? రెడీగానే ఉన్నారు ఇద్దరు. వెరీ గుడ్. 1 2 2. వీళ్ళు చాలా అలర్ట్గా ఉన్నారు. సరే, 1 2 3. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ
దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కోరుమిల్లి గ్రామములో యెహోవా దేవా నవీన్ వివాహము చేసితివి. కోరుమిల్లి గ్రామములో యెహోవా దేవా సుజాత వివాహము చేసితివి. హలో మేనమామ చుట్లు కార్యక్రమం ఉంది. ఈలోపు రిజిస్ట్రేషన్ సంతకాలు పెట్టవలసిన వారు కూడా ఉన్నారు. రిజిస్టర్లో పెట్టారు. బాధ్యులైన వారు ఎవరైతే ఉన్నారో నవీన్ తరపున నేను సంతకం పెడతాను, అమ్మాయి తరపున ఎవరు సంతకం పెడతారో రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. నవీన్ తరపున నేను సంతకం పెడుతున్నాను, అమ్మాయి తరపున ఎవరు సంతకం పెడతారు? అయ్యా వేస్తారు క్షణం అని దయచేసి సహకరించాలని ప్రేమతో పెద్దవారు వచ్చారు మన మధ్యకు. చాలా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి ఈ మాట గమనించండి. అన్నా మన మధ్యకి గ్రామ సర్పంచ్ గారు వచ్చారు, భాస్కర్రావు గారు. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇలాగొస్తేనే మంచిది. అక్కడ అడ్డుగా ఉన్నాయో. పెద్ద ఆయన వస్తున్నారు, ఉండండి ఒక క్షణం. అయ్యా వందనాలు. నూతన వధువరులను ఆశీర్వదించడానికి మరి కోరమెల్లి గ్రామ మాజీ సర్పంచ్ వాళ్ళు గారపట్టి భాస్కర్ గారికి గుండం వారి కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ వారు నూతన వధువరులను వారు దీవించి వెళ్ళాలని ప్రేమతో కోరుతున్నాం. అలాగే కోరిమిల్లి మాజీ ప్రెసిడెంట్ చిలక వెంకట్రావు గారు కూడా ఈ సమయంలో ఇక్కడ ఉండడం చాలా సంతోషకరం. వారు కూడా నూతన వధువరులను దీవించి వెళ్ళాలని వారిని ప్రేమతో కోరుతున్నాం. మంచిదండి. సంతకాల విషయంలో అన్న మీరు పాట కంఠం చేయొచ్చు. కానా విందులో అక్కరలెరిగి నీళ్లను రసముగా మార్చితివి. కానా విందులో అక్కరలెరిగి నీళ్లను రసముగా మార్చితివి. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయ్యా. దేవారావయ్యా నీవి వెనలివయ్యా, దేవారావయ్యా నీవి వెనలివయ్యా.
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీ అందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీ అందే. ఇహపర సుఖములు మెండుగా నొసగి, ఇహపర సుఖములు మెండుగా నొసగి ఇలా వర్ధిల్లగా చేయుమయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. సంతకాలు పెట్టేవారు. అమ్మాయి తరపున సంతకాలు పెట్టేవారు. హలో, సాక్షి సంతకం. పెండ్లి కుమార్తె తరపున సాక్షి సంతకం పెట్టేవారు. దయచేసి వెంటనే వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. పెండ్లి కుమార్తె తరపున మీరేనా? అలాగనే పెండ్లి కుమార్తెకు చుట్లు పెట్టేవారు, బాధ్యత కలిగిన వారు. దయచేసి రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మేనమామ చుట్టూలు కార్యక్రమం. పెండ్లి కుమార్తె మేనమామ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం.
ఆడవారికి అయితే అలా అవకాశం లేదు.